పోలీస్ వర్గం కథ. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్లు ఉండేవాళ్లు. అందులో చిన్న కోడలే పోలి. చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి వ్రతాలన్నా పూజలన్నా మహా ఆసక్తి. వాళ్ల అత్తగారికి తనంత భక్తురాలు వేరే ఎవ్వరు లేరని నమ్మకం. పోలి అంటే నచ్చని వాళ్ల అత్తయ్య పోలిని తప్ప మిగతా కోడళ్ల అందర్నీ తీసుకుని గుడికి వెళ్లేది. అక్కడ తన కోడళ్లతో సహా నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది. పోలి దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రిని కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పరిచి మరీ వెళ్లేది. కార్తీక మాసం చివరి రోజు కూడా నదీ స్నానం చేసి కార్తీక దీపాలను వదిలిపెట్టడానికి అత్తగారు కోడళ్లతో బయలుదేరింది, పోలిని ఇంట్లో వదిలేసి. గుడికి వెళ్తూ ఆ రోజు కూడా పోలికి తీరిక లేకుండా పనులన్నీ అప్పచెప్పి వెళ్లారన్నమాట. కాని పోలి ఇంట్లో పనులన్నీ త్వరగా ముగించేసుకుని కవ్వానుకున్న వెన్నతో అరటి నారతో కార్తీక దీపం వెలిగించుకుంది. ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే